వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోజు రోజుకు ఖాళీ అవుతున్న తెలంగాణ గాంధీ భవన్. టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మరో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణలో మ్రోగిన స్థానిక సంస్థల నగారా. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారు. 5 ఏళ్ల పాలనతో మోదీ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కారన్న కాంగ్రెస్ నేత సిద్ధు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 98 మార్కులు, సెకండ్ ఇయర్లో 0 మార్కులు. ఇంటర్ బోర్డు లీలలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఇక వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. బీహార్లో ఓ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ హిందువుల పక్కన ఉగ్రవాది అనే పదాన్ని కాంగ్రెస్ చేర్చుతోందని మండిపడ్డారు. ముంబై ఉగ్రదాడి సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేందుకు సైన్యానికి యూపీఏ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ముష్కరులకు సరైన బుద్ధి చెప్పకుండా హిందువులను టెర్రరిస్టులతో పోల్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎయిర్ స్ట్రైక్స్ కు ఆధారాలు చూపాలని అడిగిన వారు 2 దశల పోలింగ్ పూర్తయిన తర్వాత అడగడం లేదని, ఆ విషయాన్ని వారు ఎందుకు మర్చిపోయారని మోదీ ఎద్దేవా చేశారు. మన జవాన్ల ధైర్య సాహసాలను ప్రశ్నించిన వారికి తాను ఒక సవాల్ విసురుతున్నానని, పుల్వామా దాడికి మనం ఎలా ప్రతీకారం తీర్చుకున్నామో జనాల్లోకి వెళ్లి అడగాలని అన్నారు. మన సైన్య శక్తి సామర్థ్యాల గురించి కూడా అడగాలని చెప్పారు. ఇదే నా సవాల్ అని, అయితే ఆ పని వారు చేయలేరని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ కానున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు గులాబీ కండువ కప్పుకోనున్నట్లు టీఆర్ఎస్ లో చేరేందుకు ఈ నెల 24వ తేదీన వీరు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయిన నేపథ్యంలో మరో 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడనుండటం కాంగ్రెస్ కు శరాఘతమే. శాసనసభలో ప్రతిపక్ష హోదాను సైతం ఆ పార్టీ కోల్పోనుంది. ఈ 3 కారెక్కిన తర్వాత శాసనసభలో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డిలు మాత్రమే. మరోవైపు టీఆర్ఎస్ బలం 104కు చేరనుంది. తెలంగాణలో ఎన్నికల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఎన్నికల సమరం ముగిసిందో లేదో వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమరం మొదలైంది. తెలంగాణ ఎన్నికల అధికారి నాగిరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 3 విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి మీడియాకు తెలిపారు. కలెక్టర్కు ఒకవేళ జెడ్పీటీసీ కాన్స్టిట్యున్సీలో రిజెక్ట్ అయిన వారు ఎవరైనా ఉంటే వారు జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకొని తిరిగి ఆర్డర్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో దీని తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ తయారు చేసి 2వ దశ పోలింగు మే 10వ తారీఖు నాడు జరుపుతారు. అదేవిధంగా 3వ దశ పోలింగ్కి సంబంధించి 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు అనగా మంగళవారం నాడు ఎన్నికల నోటీసు రిలీజ్ చేసి ఆ రోజు నుండే నామినేషన్స్ను సేకరించి కార్యక్రమం ప్రకారము 14వ తారీఖు నాడు, మే 14వ తారీఖు నాడు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత మే 27వ తారీఖు నాడు లెక్కింపు చేసి రిజల్ట్స్ను ఆ రోజు డిక్లేర్ చేస్తారు. ఇది క్లుప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ యొక్క సారాంశం. ఈ సారాంశం కాపీలన్నీ కూడా మీకు ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. మా ఎన్నికల కమిషన్ పోర్టల్ మీద కూడా ఇది ఉంచబడుతుంది. ఎవరైనా ఎక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని అన్ని పొలిటికల్ పార్టీస్ వారికి కూడా పంపిస్తాం. సార్, నిన్న సాయంత్రం వరకు కానీ ఈరోజు మీరు షెడ్యూల్ ఇచ్చేంత వరకు కానీ ఓటర్గా నమోదు చేసుకున్నటువంటి ఓటర్కి
రేపు ఈ జరగబోయేటువంటి ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం ఉంటుందా? చట్టం ప్రకారము నోటిఫికేషన్ ఇచ్చే రోజు అంటే ఈ రోజు వరకు ఎవరెవరి పేర్లు అయితే ఎలక్టర్ రోల్ లోపల నమోదు చేయబడతాయో వారందరికీ కూడాను ఓటింగ్లో పాల్గొనడానికి లేకపోతే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడం అంటే మీకు అందరికి తెలిసిందేను. ఒక దరఖాస్తు చేసుకున్న తర్వాత దాని మీద విచారణ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తడువుగానే ఇప్పుడు నేను చేసుకున్నాను కాబట్టి ఇమ్మీడియట్గా నా పేరు చేర్పించండి అంటే కుదరదు. చూడాలి. ఎందుకోసం అంటే ఎవరిని నమోదు చేయాలన్న దానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం చాలా నిబంధనలు ఉన్నాయి. ఆర్డినర్లీ రెసిడెంట్ అంటారు. నేను ఇప్పుడు మున్సిపాలిటీలో ఉన్నాను, రేపు పంచాయతీలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నేను మున్సిపాలిటీలో తీసేసి నా పేరు పంచాయతీలో ఎక్కించండి అంటే కుదరదు. ఒకవేళ ఏదైనా తప్పిపోయి ప్రమాదవశాత్తు మన పేరు లేకుండా ఉంది అన్నప్పుడు తప్పకుండా మీరు చేసుకొనవచ్చు, అప్లికేషన్ తీయనవచ్చు. మరి సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విచారణ చేసి ఈ క్యాండిడేట్ ఉన్నారు, ఇక్కడనే నివాసం ఉన్నారు అన్నప్పుడు తప్పకుండా వారి పేరును ఎక్కిస్తారు అందులోపల. అదే చెప్తా. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ ద కాపీస్ ఫస్ట్. రెడీ పెట్టండి. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 5,857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన కూడా తెలంగాణలో పోటీ చేయాలని అభిమానులు, కార్యకర్తలు పవన్ను కోరడంతో ఈ ఎన్నికల్లో పోటీకి ఆ పార్టీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన విషయాలన్నింటినీ తెలియజేస్తూ జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనసేన కార్యకర్తలతో హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఇన్ఛార్జ్ ఎన్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం శంకర్ గౌడ్, మహేందర్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని పవన్ తమను ఆదేశించినట్లు తెలిపారు. తమ పార్టీకి యువత, మహిళలే బలమన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికలు పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్లాట్ఫామ్ అనేది జనసేన ద్వారా వాళ్ళకు ఇవ్వడానికి జనసేన పార్టీ అనేది మన ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని లీడర్షిప్ ఎదగడానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళు పార్టీ పట్ల పార్టీ అధ్యక్షుని నమ్మి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం పార్టీ అధ్యక్షుని సిద్ధాంతాలు, పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కానీ పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వారు తెలియజేస్తే పార్టీకి ఇదందరం కలిసి మనం ఉమ్మడిగా ఒక చర్చ అంటే ఒక అభిప్రాయానికి వస్తే దీనికి సంబంధించింది అధ్యక్షుల వారికి మళ్ళీ ఒక వినతి పత్రం ద్వారా ఒకటి తెలియజేయడం జరుగుతుంది. మన అందరి అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా అని చెప్పేసి ప్రత్యేకించి మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కారణము దాని గురించి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని దానికి అనుగుణంగా ఎట్లా వెళ్దామని. మొన్న ఎలక్షన్స్ ద్వారా ప్రత్యేకించి ఇక్కడ మనం ఒక జనసేన పార్టీ తరఫు నుంచి ఒక 7 పార్లమెంట్లో మనం పోటీ చేయడం జరిగింది. బీఎస్పీతో కలిపి ఓవరాల్గా 17కు 12 పోటీ చేయడం జరిగింది. అంటే మనం 7, బీఎస్పీ 5. ఇప్పుడు వివిధ కారణాల వల్ల షార్ట్ టైం నోటీస్ వల్ల ఎవరైతే ఇంకా 5 మంది కాంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోయారు. కానీ వాళ్ళు కూడా కొన్ని నేమ్స్ ఆల్రెడీ వారి ఏరియాలో. కాంగ్రెస్ నాయకుడు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ప్రధాని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 5 ఏళ్ల పాలనతో మోదీ ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం ద్వారా జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవహరిస్తున్నారని, అలాంటి వాళ్ల కోసం ప్రభుత్వ రంగం సంస్థలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మోదీ ఓ నిక్కమ్మ
పనికి మాలినవాడు అంటూ హిందీ పదప్రయోగం చేశారు. జాతీయతా భావం పేరుతో ఓట్ల రాగం ఆలపించడం మానేసి జాతి ప్రయోజనాల గురించి మాట్లాడాలని మోదీకి హితవు పలికారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మక మెట్రో రైల్ మహిళలకు పెద్దపీట వేసింది. నగరంలోని మధురానగర్ రైల్వే స్టేషన్కు తరుణి పేరు పెట్టడంతో పాటు నిర్వహణ బాధ్యతను పూర్తిగా వారికే కట్టబెట్టింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి శనివారం తరుణి ఎగ్జిబిషన్ ప్రారంభించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖా గోయల్ మాట్లాడుతూ తరుణి పేరును ఏకంగా ఒక మెట్రో రైల్వే స్టేషన్కు పెట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. దీని ద్వారా మెట్రో సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యం తెలుస్తోందన్నారు. మేడం 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 ఒక్క నిమిషం మేడం శ్రీరామ్ మేడం మేడం రండి మేడం చందన మేడం చందన మేడం మేడం చందన మేడం ఇట్లా Anybody wants to venture? What? Dr. Evita, you want to venture? Just go and try this. Okay. Then we'll go to the next. నాకు తెలుసు ఆల్రెడీ ప్రింట్ మీడియా మిత్రులందరూ చూసుకుంటున్నారు, టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే దే హ్యావ్ నౌ దే హావ్ టు గో బ్యాక్ క్విక్లీ అండ్ ఫైల్ దేర్ స్టోరీ. ఒక్క హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసేస్తాము. ఇక నుండి మనము ఈ ఆల్వేస్ విమెన్ అండ్ చిల్డ్రన్ గో టుగెదర్. పిల్లల గురించి మనం పట్టించుకోం, కానీ వారు పాపం తప్పకుండా పట్టించుకుంటారు, కష్టపడి పనిచేస్తారు ఆఫీస్లో. తర్వాత ఇంటికి వచ్చి పిల్లలు కూడా ఇన్ఫాక్ట్ మై వైఫ్ ఆల్వేస్ కంప్లైంట్స్ ఐ నెవర్ న్యూ which class my sons, both the sons were studying actually. I knew which class, but which section I didn't know. Okay, my wife used to take care of my children's education. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు.
వెల్కమ్ బ్యాక్ టు వి3 న్యూస్. తెలంగాణలో ఇంటర్ మార్కుల వ్యవహారం తీవ్ర రూపు దాల్చుతోంది. చాలా మంది విద్యార్థులు అనూహ్య రీతిలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫస్ట్ ఇయర్లో డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళు కూడా కొందరు సెకండ్ ఇయర్లో ఫెయిల్ మెమోలు అందుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. విద్యార్థులు ఆశిస్తున్న మార్కులకు ఫలితాల్లో వచ్చిన మార్కులకు పొంతనలేదని మండిపడ్డారు. ఈ విషయంపై రేపటిలోగా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మార్కుల్లో అవకతవకల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని లక్ష్మణ్ కోరారు. అసలు ఈ వ్యవహారం మొత్తంపై న్యాయ విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వాకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జిల్లా టాపర్గా నిలిచిన విద్యార్థికి ఈసారి ఇంటర్ బోర్డు చుక్కలు చూపించింది. ఫస్ట్ ఇయర్ తెలుగులో 98 మార్కులు సాధించిన మంచిర్యాల జిల్లా టాపర్ అయిన ఓ బాలికకు ఈసారి ఒక్కటంటే ఒక్క మార్కు కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విద్యార్థినికి వచ్చిన మార్కుల మెమో చూసి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. తెలుగులో 0 మార్కులు రావడంతో లబోదిబోమన్నారు. అది ఈ అమ్మాయి ఒక్కరి పరిస్థితే కాదు, దాదాపు 25,000 మంది విద్యార్థులకు ఇటువంటి పరిస్థితే ఎదురైంది. అధికారులు ఇష్టారాజ్యంగా పేపర్లు దిద్దడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరీక్షలో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎగ్జామినేషన్ డేట్ రిగార్డింగ్ ఎగ్జామినేషన్ డేట్ ఇవాళే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు 14th నాడు కూడా ఉన్నాయి. కాబట్టి మేము 14th మే నుంచి స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఈసారి టైం టేబుల్ రేపు విడుదల చేస్తాం. సప్లిమెంటరీ 2019 మే టైం టేబుల్ రేపు మేము రిలీజ్ చేస్తాము. రేపు మీడియాకు రిలీజ్ చేస్తాము. సప్లిమెంటరీ టైం టేబుల్ ఆఫ్ మే 2019 రేపు మీడియాకు రిలీజ్ చేస్తాము. థ్యాంక్ యూ. టీడీపీ అగ్రనేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బంధువర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనల్లుడు ధర్మారాం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఎం రమేష్ అక్క కొడుకైన ధర్మారాం అమీర్పేట్లోని నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ధర్మారాం కుటుంబం శ్రీనగర్ కాలనీలోని వాసవి భువన అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో మనస్తాపం చెందిన ధర్మారాం బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ధర్మారాం మ్యాథ్స్లో ఫెయిల్ అయినట్టు సమాచారం. దాంతో తండ్రి సోదరికి మెసేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. 7వ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలైన ధర్మారాం ప్రాణాలు విడిచాడు. కింది అంతస్తులోనే ఉన్న సోదరి వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదని, ప్రాణాలు తీసుకోవద్దని టీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. పరీక్షలో ఫెయిల్ అయిన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని అన్నారు. పిల్లలను ఒత్తిడికి గురి చేసే పనులు చేయొద్దని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సూచించారు. మన కంటి పాపలైన బిడ్డల్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు వరుస పెట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. వరుస ఘటనలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఓడినట్టు కాదని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని సూచించారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారం అందుకున్నారు. ఈ ఏటి మేటి పరోపకారిగా ఉపాసనను ఎంపిక చేశారు. తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం
ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది. భిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డును అందిస్తున్నారు. తనకు ఈ అవార్డు రావడం పట్ల ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభ సందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్ని విధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురుగాలులు, పిడుగుపాటు వర్షాలకు పలువురు మృత్యువాత పడగా పంటలకు అపార నష్టం వాటిల్లింది. 3 రోజుల క్రితం ప్రారంభమైన వర్షాలు మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి, ఉత్తర కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు పేర్కొన్నారు. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని శనివారం మధ్యాహ్నం నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించినట్టు వివరించారు. ఈ కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. విశాఖ ఏజెన్సీలోని అనంతగిరిలో వడగళ్ల వాన కురవగా హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో భారీ వృక్షాలు నేలకూలి సందర్శకులపై పడ్డాయి. గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు 5 ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ సాహస ఆధ్యాత్మిక యాత్ర శైలేశ్వరం ఆ పరమశివుడి మరో రూపం లింగమయ్య ఎంతో ప్రకృతి రమణీయతలతో నల్లమల్ల కికారణ్యంలో కొలువుదీరిన లింగమయ్య జాతర ఏడాదికోసారి చైత్రశుద్ధి పౌర్ణమికి 2 రోజుల ముందు మొదలవుతుంది. పౌర్ణమి నాడు పండు వెన్నెల వెలుగులో ఎంతో ఆధ్యాత్మికంగా భక్తి శ్రద్ధలతో సుమారు 4 కిలోమీటర్ల అత్యంత ప్రమాదకరమైన కొండ కోనల్లో భక్తి పారవస్యంతో శివనామస్మరణతో కొండలు, లోయలు మారుమోగుతాయి. గుండె నిండా ఆధ్యాత్మికత ఆ పరమశివుడు మొక్కులతో నల్లమల్ల కికారణ్యం జన సముద్రం అవుతుంది. అడవిలో ఆధ్యాత్మికంగా అంటే బహుశా ఇదేనేమో. ఈ నెల 17న మొదలైన జాతర 21వ తేదీ వరకు కొనసాగుతుంది. కేవలం ఆదివాసుల క్షేత్రంగా పేర్కొన్న ఈ శైలేశ్వరం బహు సుందరంగా దట్టమైన అడవి ప్రాంతంలో లోయల మధ్య జలపాతాల చెరువున ప్రకృతి సిద్ధంగా ఎంతో ఆహ్లాదంగా రమణీయంగా ఉంటుంది. లోయలోని గుహల్లో లింగ రూపంలోని కొలువై ఉన్న జంగమయ్య ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రయాసతో కూడిన ప్రయాణం అనంతరం ఆ పరమశివుడు దర్శనం దక్కుతుంది. దీనిని తెలంగాణ అమర్నాథ్ యాత్రగా కూడా పిలుస్తారు. నాగర్ కర్నూలు జిల్లాలో శ్రీశైలంకు 40 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవే నుంచి దట్టమైన అడవిలో 15 కిలోమీటర్ల అనంతరం 3 కిలోమీటర్ల కొండగట్టుల మధ్య ఈ స్వామి కొలువై ఉన్నాడు. ఇది పూర్తి ఆదివాసుల అడవి బిడ్డల జాతర. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి, నల్గొండ నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు వస్తూ ఉండడం వల్ల రద్దీ బాగా పెరిగింది. కేవలం కాలినడకనే ప్రయాణం సాగించవలసి వస్తుంది. శైలేశ్వరం లోయలో కేవలం ఒకరి తర్వాత ఒకరు అత్యంత ప్రమాదకరంగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణం చేయవలసి వస్తుంది. దట్టమైన అడవి కావడంతో సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. జాతర అనంతరం ఈ అరణ్యంలోనికి ఎవరిని అనుమతించరు. పులులు అభయారణ్య కేంద్రం కావున ఈ జాతర సమయం తప్ప మిగతా రోజుల్లో ఎవరిని పంపించరు. భక్తులకు ఉచిత వైద్య సేవలు మరియు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. మనిషికి ఎంతో ప్రశాంతత మరియు ఆధ్యాత్మికత కష్టాన్ని తెలిపే ఈ తెలంగాణ అమర్నాథ్ లింగమయ్య జాతర యాత్ర ఎంతో ప్రసిద్ధి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ప్రదేశం.
ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి. చాలా అద్భుతమైన ప్లేస్. మా జన్మ ధన్యమైపోయింది సార్. ఇక్కడ ఈ శనేశ్వరం అనేది ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మా చేసుకున్న పాపాలన్నీ కూడా సరైపోయినాయి ఏమో అనుకుంటున్నాము. అసలు ఇక్కడ జీవితంలో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మాకు ఈ జన్మ సరిపోతుందని అని అనిపిస్తుంది. ఒక ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలా ఇంత మంచి ప్లేస్ లేదండి. కానీ దీన్ని చాలా డెవలప్ చేసి ప్రజలకు అనుకూలంగా కూడా అందరు వచ్చేటట్టు అనుకూలంగా కూడా చేస్తే చాలా బాగుంటుంది సార్. ఇలాంటి ప్లేస్ చాలా డెవలప్ చేయాలని మన తెలంగాణ కేసీఆర్ సార్ కూడా వినవించుకుంటున్నాము. ఇలాంటి ప్లేస్ని మీరు అద్భుతంగా డెవలప్ చేయాలని మన ప్రపంచంలో కూడా ఎక్కడ తెలంగాణలో ఎక్కడ లేని అట్టుగా మీరు డెవలప్ చేస్తే ఇంకా అద్భుతంగా మీకు అవేర్నెస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. కమిటీ అశోక్ నగర్ మల్లాపూర్ నుంచి మా కమిటీ సభ్యులం అందరం ఈ క్షేత్రానికి వచ్చాము. చాలా బాగుంది. జీవితంలో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. తెలంగాణలో ఇలాంటి క్షేత్రాలు ఉన్నాయనే సంగతి చాలా మటుకు ప్రచారంలో లేదు. ఇలాంటి కొద్ది మనం మన తెలంగాణ అభివృద్ధి దేవాలయాలు ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి. చాలా అద్భుతమైన ప్లేస్. మా జన్మ ధన్యమైపోయింది సార్. ఇక్కడ ఈ శనేశ్వరం అనేది ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. ఇక్కడ మా చేసుకున్న పాపాలన్నీ కూడా సరైపోయినాయి ఏమో అనుకుంటున్నాము. అసలు ఇక్కడ జీవితంలో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక మాకు ఈ జన్మ సరిపోతుందని అని అనిపిస్తుంది. ఒక ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలా ఇంత మంచి ప్లేస్ లేదండి. కానీ దీన్ని చాలా డెవలప్ చేసి ప్రజలకు అనుకూలంగా కూడా అందరు వచ్చేటట్టు అనుకూలంగా కూడా చేస్తే చాలా బాగుంటుంది సార్. ఇలాంటి ప్లేస్ చాలా డెవలప్ చేయాలని మన తెలంగాణ కేసీఆర్ సార్ కూడా వినవించుకుంటున్నాము. ఇలాంటి ప్లేస్ని మీరు అద్భుతంగా డెవలప్ చేయాలని మన ప్రపంచంలో కూడా ఎక్కడ తెలంగాణలో ఎక్కడ లేని అట్టుగా మీరు డెవలప్ చేస్తే ఇంకా అద్భుతంగా మీకు అవేర్నెస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ లో జల్సా 23వ ఫౌండేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అవార్డ్స్, ఫ్యాషన్ షో, సింగింగ్, డాన్సింగ్ అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మహిళలు, చిన్నారులు ఆహుతులను అలరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రోజు రోజుకు ఖాళీ అవుతున్న తెలంగాణ గాంధీ భవన్. టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న మరో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణలో మ్రోగిన స్థానిక సంస్థల నగారా. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి. ప్రధాని మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్నారు. 5 ఏళ్ల పాలనతో మోదీ జాతి ప్రయోజనాలను తుంగలో తొక్కారన్న కాంగ్రెస్ నేత సిద్ధు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 98 మార్కులు, సెకండ్ ఇయర్లో 0 మార్కులు. ఇంటర్ బోర్డు లీలలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.